ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్లో హెడ్లైన్స్ చూద్దామండి. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ చేరుకుంది. ప్రపంచం అంతా అనిశ్చితి ఉన్నా భారత్లో మాత్రం స్థిరంగా ఉంది. వైబ్రెంట్స్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన మోడీ. ఇక ఆ కాలం ముగిసింది, వెంటనే మాతో డీల్ కుదుర్చుకోండి. వెనిజువేలా నుంచి ఇకపై ఒక్క పైసా కూడా రాదు. క్యూబాకు ట్రంప్ వార్నింగ్. వీడి పిచ్చి రోజు రోజుకి ముదురుతూ ఉంది. నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తారట. ఎస్ఎల్బీసీ సొరంగ తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది ఎప్పటికవుద్దో చూద్దాం మనం. రేవంత్ 2 ఏళ్ల పాలనలో చేసిన మోసం చాలు, ఇకపై పాలనపై దృష్టి పెట్టని ఈయన చెప్తున్నారు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ఇల్లు కట్టే వ్యక్తి కాదు, కూలగొట్టే వ్యక్తి అట. అప్పుల విషయంలో మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమిల్లు నిర్మిస్తున్నాం. త్వరలోనే రామగుండంలో పవర్ ప్లాంట్ ప్రకటన ఉంటుంది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు. మంత్రి పొంగులేటి గారు చెప్తున్నారు. నిన్న రామగుండంలో ఈ ఇందిరమిల్ల పంపిణీ కార్యక్రమం జరిగిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి. ఎవడో తోపులో ఉన్నాడుగా 547 కోట్లు కొల్లగొట్టిండంటండి. పోట్రో మనోజ్ కళ్యాణ్ ఉడతనేని వికాస్ ముఠాగా గుర్తింపు. విదేశీ కాల్ సెంటర్ల ద్వారా మోసం. 24 మందిపై కేసు నమోదు, 18 మంది అరెస్టు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న దర్యాప్తు ఎవరిని ఉపేక్షించేది లేదు. కమిషనర్ సునీల్ దత్ గారు చెప్తున్నారు. 547 కోట్లు అంట జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి. వికసిత్ భారతే మన లక్ష్యం. కాంగ్రెస్ అవినీతి కావాలా, మోదీ అభివృద్ధి కావాలా? కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది, అది కాంగ్రెస్ నచ్చట్లేదని చెప్తున్నారు రామచంద్రరావు గారు. ఇక వనదేవతల సన్నిధిలో భక్తుల రద్దీ. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతర. సో ఇప్పటి నుంచే రద్దీ మొదలైపోయింది. సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి జనం ఫుల్గా మేడారం వెళ్తున్నారు. రేవంత్ నడుపుతుంది సర్కారా, సర్కస్ కంపెనీనా? రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి నియంత్రణలో ఉంది? శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిదా? మంత్రి కోమటిరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుంది అంటున్నారు పాపం హరీష్ రావు గారు జాలి పడుతున్నాడు కోమటిరెడ్డి గారి పైన. పాపం ఆయన పైన ఎవరు జాలి పడతారో మరి. రైట్, ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనిపిస్తున్న హెడ్లైన్స్.